హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు చూద్దాం. మధ్యంతర బడ్జెట్ 2024లో ఏ మంత్రిత్వ శాఖకు అత్యధిక బడ్జెట్ను కేటాయించారు? ఆన్సర్ రక్షణ మంత్రిత్వ శాఖ. కేటాయించిన బడ్జెట్ 6.2 లక్షల కోట్లు. పైలేరియా వ్యాధిని నిర్మూలించేందుకు మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రచారాన్ని ప్రారంభించాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ 2023 ర్యాంకింగ్స్లో ఏ రాష్ట్రం అచీవర్ హోదాను దక్కించుకుంది? ఆన్సర్ తమిళనాడు. ఉత్తరప్రదేశ్లో ఇటీవల ప్రసంగంలో ఉపయోగించిన రియల్ టైం అనువాదం కోసం ప్రభుత్వం అభివృద్ధి చేసిన AI భాషా సాధనం పేరేమిటి? ఆన్సర్ భాషిని. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో చూసిన సల్వేర్ కోట, శివనేరి కోట మరియు పన్హాలా కోట భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ మహారాష్ట్ర. ఫిలింఫేర్ అవార్డ్స్ 2024లో బెస్ట్ పాపులర్ ఫిలిం అవార్డ్స్ను గెలుచుకున్న చిత్రం ఏది? ఆన్సర్ 12th ఫెయిల్. విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. IPS అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత ఆధారంగా తీసిన సినిమా 12th ఫెయిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన INS సుమిత్ర ఎలాంటి నౌక? ఆన్సర్ గస్తీ నౌక. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ నుండి వైదొలుగుతున్నట్లు ఇటీవల ఏ 3 దేశాలు ప్రకటించాయి? ఆన్సర్ బుర్కినా ఫాసో, మాలి అండ్ నైజర్. ఇటీవల వార్తల్లో చూసిన సింగ్ చుంగ్ బుగున్ విలేజ్ కమ్యూనిటీ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. టైటానిక్తో పోలిస్తే 5 రెట్లు పెద్దదైన ఓ అత్యంత విలాసవంతమైన నౌక జనవరి 27న అమెరికాలోని మియామి నుంచి ప్రయాణానికి సిద్ధమైంది. 20 అంతస్తులు కలిగిన ఆ నౌక పేరేంటి? ఆన్సర్ ఐకాన్ ఆఫ్ ది సీస్. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతిష్టాత్మక జాన్ హాప్కిన్స్ సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ 90 దేశాలకు చెందిన 16,000 మంది విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించింది. వీటి ఆధారంగా ప్రపంచంలో అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో చోటు దక్కించుకున్న భారత సంతతి అమెరికా బాలిక ఎవరు? ఆన్సర్ ప్రీషా చక్రవర్తి. నెక్స్ట్ క్వశ్చన్. అండర్-19 కూచ్ బిహార్ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక జట్టు ఆటగాడు క్వాడ్రాఫుల్ సెంచరీ నమోదు చేశాడు. ఈ టోర్నీ ఫైనల్లో 400కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సాధించిన ఆ బ్యాటర్ ఎవరు? ఆన్సర్ ప్రఖర్ చతుర్వేది 404 పరుగులు మరియు నాట్అవుట్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్. అగ్రశ్రేణి చదరంగ క్రీడాకారుడు విశ్వనాథ్ ఆనంద్ రేటింగ్ 2748 పాయింట్లను అధిగమించి 2748.3 పాయింట్లతో
చెస్లో భారతదేశంలో మొదటి ర్యాంకర్గా అవతరించిన తమిళనాడు క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద. నెక్స్ట్ క్వశ్చన్. అయోధ్య రామాలయంలో జనవరి 22న బాలరాముడు కొలువుదీరాడు. కృష్ణశిలతో రూపొందించిన ఈ మూర్తిని మలచిన శిల్పి ఎవరు? ఆన్సర్ అరుణ్ యోగిరాజ్. నెక్స్ట్ క్వశ్చన్. జపాన్ గత ఏడాది సెప్టెంబర్లో ప్రయోగించిన స్పేస్ క్రాఫ్ట్ ఒకటి చంద్రుడి మీద అడుగుపెట్టింది. దీంతో ఈ ఘనత సాధించిన 5వ దేశంగా అవతరించింది. చంద్రుడి మీద అడిగిడిన జపాన్ ల్యాండర్ పూర్తి పేరేంటి? ఆన్సర్ SLIM, స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు? అతని పేరేంటి? ఆన్సర్ ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు. అతని పేరు ఇమాన్యుయల్ మక్రాన్. నెక్స్ట్ క్వశ్చన్. జనవరి 25, 2024 జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఓటింగ్ లాంటిది ఏమీ లేదు, నేను ఖచ్చితంగా ఓటేస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రధానమంత్రి సూర్యోదయ యోజన దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల ఇళ్లపై సౌర కప్పులను ఏర్పాటు చేయడానికి ప్రారంభించింది? ఆన్సర్ 1 కోటి. ఇటీవల ఆస్కార్ 2024కి నామినేట్ అయిన టు కిల్ ఏ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ నీసా ఫహుజా. నెక్స్ట్ క్వశ్చన్. బాల కార్మికులను రక్షించేందుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ఎక్స్ని ప్రారంభించింది? ఆన్సర్ తెలంగాణ. గ్రామీణ అవార్డ్స్ 2024లో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ అవార్డ్ ఆల్బమ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఈ క్షణం, దిస్ మూమెంట్. కేంద్ర ప్రభుత్వం లఖపతి దీదీ యోజన లక్ష్యాన్ని ఎంత పెంచింది? ఆన్సర్ 3 crores. భారత్లో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమానికి ఏ సంస్థ ఆర్థిక సహాయం అందించింది? ఆన్సర్ ఆసియా అభివృద్ధి బ్యాంక్. నెక్స్ట్ క్వశ్చన్. భారత నైపుణ్యాల నివేదిక 2024 ప్రకారం అత్యధిక ఉద్యోగ నైపుణ్యాలున్న బీటెక్ అభ్యర్థుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. భారత మహిళల క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్లోనే తొలిసారిగా ఇటీవల ఆస్ట్రేలియా జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారాన్ని ఏ భారత ఆఫ్ స్పిన్నర్ గెలుచుకుంది? ఆన్సర్ స్నేహ్ రాణా. CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళా చీఫ్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ నీనా సింగ్. దాదాపు 50 ఏండ్ల వరకు రీఛార్జ్ కానీ మెయింటెనెన్స్ కానీ అవసరం లేకుండా న్యూక్లియర్ బ్యాటరీల గురించి వార్తలు వచ్చాయి. వాటిని ప్రాథమికంగా అభివృద్ధి చేసినట్టు ప్రకటించిన చైనా సంస్థ ఏది? ఆన్సర్ బీటా వోల్ట్ టెక్నాలజీ తయారు చేసిన BB100. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా. రోజు రోజుకు రాత్రిళ్ళు కాంతి కాలుష్యం ఎక్కువైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో తొలిసారిగా
ఒక పులుల సంరక్షణ కేంద్రాన్ని డార్క్ స్కై పార్క్గా ప్రకటించారు. ఆ టైగర్ రిజర్వ్ ఏది? ఆన్సర్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో విస్తరించిన ఫెంచ్ టైగర్ రిజర్వ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో ఓ భారతీయ ఆటగాడు 35 ఏండ్ల తర్వాత తొలిసారి ఓ సీడెడ్ ఆటగాడిని ఓడించి రెండో రౌండ్లో ప్రవేశించి వార్తల్లో నిలిచాడు. అతని పేరేంటి? ఆన్సర్ సుమిత్ నాగల్. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో 83,000 కోట్ల రూపాయల విలువైన మెగా ఎంటర్టైన్మెంట్ సంస్థను సృష్టించడానికి 2 వినోద రంగ దిగ్గజ సంస్థలు 2 ఏండ్ల కింద ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే దాన్ని ఇటీవల రద్దు చేసుకున్నాయి. ఆ రద్దు చేసుకున్న సంస్థలు ఏవి? ఆన్సర్ సోనీ మరియు జీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి జవాబులు. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.